భోగి మంటలు అంటారు. నీ బొందే, దాన్ని భోగి మంటలు అనరే, భోగిల్లో మంటలు అంటారు. నేను చెప్తాను అత్తగారు. నువ్వా? సరే చెప్పు. రోగులు కాకుండా మనలాంటి భోగులు వేసుకునే మంటనే భోగి మంటలు అంటారు. నీ బొంద అంటారే. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా? చలి కాచుకోవడానికి, కుదిరితే నీళ్లు కాచుకోవడానికి. కాదే. అయితే మీరే చెప్పండి అత్తగారు. భోగి రోజు వేసే మంటల్ని భోగి మంటలు అంటారు. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారంటే ఇంట్లో మిగిలిపోయిన పాత వస్తువులన్నీ కాల్చేయడానికి, సంక్రాంతి నుంచి కొత్త జీవితం ప్రారంభించడానికి. మీరు తెలిసి చెప్పారా, తెలుసుకుని చెప్పారా? నీకు తెలియదనే చెప్పానే. అంటే మీరు చెప్పిందంత అబద్ధమా? ఎవడికి తెలుసు? మరి పాత వస్తువుల్ని మంటలు వేస్తారు అని అన్నారు కదా, ఓన్లీ పాత వస్తువులేనా లేదంటే? చంపుతా. అంటే పాత బట్టలు కూడా వేస్తారా అని. వెయ్యొచ్చే. వెళ్ళి మీ చీరలన్నీ తీసుకొచ్చేయండి. అబ్బే వద్దులేండి అత్తయ్య గారు, వద్దులేండి. అబ్బా, ఏమిటండి ఇంకా పేపర్ చదువుతున్నారు? లేవండి. అమ్మా గీత, శ్వేత, ఇలా రండమ్మా. ఇద్దరు బంగారు బొమ్మల్లా ఉన్నారు. గుడ్లైతే అమ్మేస్తావా ఏంది? కొంటె పిల్ల. నీవన్నీ మీ అమ్మ మాటలేనే. నాకు అందరి అమ్మల గురించి తెలుసు. ఏది, ఇద్దరు నాకు ముద్దివ్వండి. మీ తాతయ్య గారు ఆశీర్వాదం తీసుకోండి. చిరంజీవ చిరంజీవ, మా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు వర్ధిల్లండి. ఇది ఇంకా చావలేదా? ఇదంతా నా కళ. అప్పుడు చావకపోతేనే ఇప్పుడైపోయావే. చెప్తాను. నా చెల్లెలు నిద్రపోతుంది. డిస్టర్బ్ చెయ్యకు. అయితే నిన్ను లేపేస్తానే. నన్నే కొడతావే?
పొట్టిదానా నువ్వైపోయావే. వసే నిన్ను అరిచావంటే ప్రాణం తీస్తా. అమ్మో, పెడదాం పదరా. ఆ దెబ్బలేంటత్తా? ఫైటింగ్ చేశాం కదా, కాస్త తగిలాయిలే. నువ్వు కొడితే దానికి కదా తగలాలి, నీకు తగలడం ఏంటి? ఒరే, నీకు దండం పెడతానురా. దాని దెబ్బల కంటే నీ ప్రశ్నలు ఎక్కువ బాధపడుతున్నాయి. వెళదాం పదరా. ఇదిగో నిజం చెప్పు, నువ్వు దాన్ని కొట్టావా? కొట్టాను, నేనే కొట్టాను. ఓహో, ఇలా కొట్టావా? ఇలా అయితే దెబ్బలు నీకే తగులుతాయి. ఇదిగో ఇంకోసారి ఇలా కొడితే దెబ్బలు నీకే తగలాలి, లేకపోతే నేను నమ్మను. ఛీ, చచ్చినోడా. అమ్మయ్యా, నాతో పెట్టుకోండి, క్షమిస్తా. నా చెల్లెల జోలికి వచ్చారో ప్రాణం తీస్తా. తెల్లారు చాలాసేపు అయింది. ఈరోజు సంక్రాంతి. శ్వేతకు నేనే అక్కడనే నిజం చెప్పేయాలి. శ్వేత, నాన్నమ్మ గారికి చెప్పిన తర్వాత అప్పుడు శ్వేతకు చెప్తా. నాన్నమ్మ గారండి, నాన్నమ్మ. ఇద్దరి జాతకం ఎలా ఉంది గురువు గారు? వారి జాతకం ప్రకారం తాము అక్కా చెల్లెలమని తెలియకూడదు. తెలిస్తే ఇద్దరిలో ఒక్కరే ప్రాణాలతో ఉంటారు.